ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. గమనించండి, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో సంచారం చేస్తున్న దినాలలో యూదులు అధికారి అయినటువంటి నికోదేము అనబడినటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకుడు వృద్ధుడు ఒక రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు వారి చెంతకు వచ్చి ఈ విధంగా చెప్పుచూ ఉన్నాడు. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు అని మేము ఎరుగుదుము. ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న క్రియలు ఎవడును చేయలేడని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఆ యొక్క సమయమున యేసుక్రీస్తు వారు చెప్పుచూ ఉన్నారు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని వాడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తితో చెప్పి ఉన్నారు. అందుకు ఆ వ్యక్తి ఈ విధంగా మాట్లాడుచూ ఉన్నాడు, వృద్ధుడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భములో ప్రవేశించి జన్మించగలడా అని యేసుక్రీస్తు వారిని ఈ వృద్ధుడైనటువంటి నికోదేము అడుగుచూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఆ యొక్క సమయంలో యేసుక్రీస్తు వారు చెప్పుచూ ఉన్నారు, ఒకడు క్రొత్తగా జన్మించాలి, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నదని యేసుక్రీస్తు వారు మాట్లాడుచూ ఉన్నారు. అవును ప్రియులారా, మానవులమైనటువంటి మనము దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే సాధారణముగా మన తల్లి గర్భము గుండా జన్మించినటువంటి జన్మ అనేది సరిపోదు అని, మరలా మన ఆధ్యాత్మికంగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలని ప్రభు చెప్పుచూ ఉన్నారు. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నదని ప్రభు చెప్పుచూ ఉన్నారు. అవును ప్రియులారా, మనం నీటి మూలముగా జన్మించాలని ప్రభు చెప్పుచున్నారు. నీరు అనగా దేవుని వాక్యానికి సాదృశ్యంగా మనకు కనబడుచు ఉన్నది. అంతేకాదు, ప్రభువును మనం విశ్వసించడము ద్వారా, మన రక్షకునిగా అంగీకరించడము ద్వారా, మన ప్రతి పాపములు దేవుని ఎదుట ఒప్పుకుని మరి విడిచిపెట్టి నీటి మూలముగా బాప్తిసం పొందడం ద్వారా జన్మించడం. రెండవది, ఆత్మ మూలముగా జన్మించాలి. ఆత్మ అనగా మన ప్రభువుని ఎప్పుడైతే విశ్వసిస్తూ ఉన్నామో, మన స్వరక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొందుతూ ఉన్నామో, తద్వారా దేవుని ఆత్మ ద్వారా మనం నింపబడి జన్మిస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి, మన దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే మన తల్లి గర్భము గుండా జన్మించినటువంటి జన్మ అనేది సరిపోదు అని, నూతన జన్మ అనగా దేవుని ఆత్మ ద్వారా మనం జన్మించాలని ప్రభు చెప్పుచూ ఉన్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు, తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ దేవుని పిల్లలగుటకు అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని కుమారులగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. వారు మరి దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు అని ప్రభు స్పష్టంగా సాక్ష్యమిస్తూ ఉన్నారు. అవును ప్రియులారా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి, మన దేవుని రాజ్యంలో ప్రవేశించుట కొరకు మీరు సిద్ధపాటును కలిగి ఉండాలని, ఈ విషయాల గురించి మీరు అధ్యయనము చేసి ప్రభు చెంతకు చేరాలని, ప్రభు సెలవిచ్చినట్లుగా నూతనముగా జన్మించి దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించాలని ఈ కొద్ది మాటలో తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.